విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 2 విభాగంలో ద్రవరూప ఉక్కును తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కిందకు పడిపోయాయి. ఈ ఊహించని ఘటనతో వేడివేడి ద్రవం ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఒలికిపోయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న 16 మంది కార్మికుల్లో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది యాజమాన్యం గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆవరణలోని జనరల్ హాస్పిటల్కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం, ఉన్నతాధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్లాంట్ ప్రాంగణంలో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు వచ్చిన సమాచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి, గాయపడిన వారికి అందుతున్న చికిత్స, కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 2 విభాగంలో ద్రవరూప ఉక్కును తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కింద పడిపోయాయి. ఈ ఊహించని ఘటనతో వేడివేడి ద్రవం ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఒలికిపోయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న 16 మంది కార్మికుల్లో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది యాజమాన్యం గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆవరణలోని జనరల్ హాస్పిటల్కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం, ఉన్నతాధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్లాంట్ ప్రాంగణంలో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు వచ్చిన సమాచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా యాంకర్ రమణ న్యూస్ డెస్క్ నుంచి అందిస్తారు. రమణ, విశాఖలో స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రమణ న్యూస్ డెస్క్ నుంచి అందిస్తారు. రమణ, విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అతిపెద్ద ప్రధాన ఉత్పత్తి కేంద్రమైనటువంటి విశాఖ ఉక్కు మనకు తెలియదు కాదు. స్టీల్ ప్లాంట్లో జరిగేటువంటి ప్రొడక్షన్ కానీ అలాగే స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న వ్యవహారం అంతా మనకు తెలిసి. అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదంగా భావించాలి. దాదాపు 8 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది ప్రమాదంలో ఉన్నారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ఇవన్నీ కూడా అక్కడ జనరల్ ఆసుపత్రి ఒకటి ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్లో. అక్కడ ఆసుపత్రికి తరలించి అక్కడ వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా ఇక్కడ 1500 సెల్సియస్ డిగ్రీస్కి సంబంధించి అంతకంటే ఎక్కువగా కూడా ఈ ద్రవ రూపంలో ఉక్కును కరిగించి మౌల్డ్స్ చేసి అవన్నీ కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సో మామూలుగా మనం సాధారణంగా ఏదైనా ఒక చిన్న నిప్పు తునక్ కానీ చిన్న నిప్పురవ్వ కానీ మన బాడీకి తాకితే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఆ స్థాయిలో అంత ద్రవ రూపంలో ఉన్నటువంటి ఉక్కు ఆ బకెట్స్ జారి పడడం వల్ల ఒక్కసారే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ సిబ్బంది మీద పడడంతో కూడా వాళ్ళంతా కూడా స్పాట్లోనే దాదాపు బూడిదైపోయారు. మరుగుతున్నటువంటి ఉక్కు బకెట్లు జారిపడి వీళ్ళంతా కూడా బూడిదైపోయాయి మృతదేహాలు, అసలు గుర్తు పట్టలేని విధంగా కూడా. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి వెంటనే కూడా ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి అక్కడైతే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. సాధారణంగా ఇటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో అంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్న ఫ్యాక్టరీల్లో సెక్యూరిటీ మెజర్స్ కానీ ఇంకా చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉంటాయి. అఫ్కోర్స్ గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ఇప్పుడు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం సెక్యూరిటీ అఫ్కోర్స్ అంటే భద్రతా వైఫల్యం కావచ్చు, అలాగే వాళ్ళు తీసుకున్న సెక్యూరిటీ మెజర్స్పై కూడా మనకి చాలా సందేహాలు కనిపిస్తూ ఉన్నాయి, వినబడుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అంటే ప్లాంట్ ఆవరణలోనే వాళ్ళు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి వెంటనే మొత్తం అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఓవరాల్గా చూస్తే కనుక అక్కడ పరిస్థితి చాలా భీతావహంగా ఉంది. మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి చూస్తే ఇనుములో కార్బన్ శాతానికి తగ్గించడానికి సంబంధించి కూడా కొన్ని అక్కడ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక అక్కడికక్కడే స్పాట్లో బూడిదైపోయారు 8 మంది కార్మికులు. మిగతా వాళ్ళంతా భీతావహలే తలో దిక్కుకి పరుగులు పెట్టారు. అండ్ మనం రాజ్ న్యూస్లో న్యూస్ బ్రేక్ చేశాక కూడా మనకి ఫస్ట్గా అందినటువంటి వీడియోస్ కావచ్చు, అలాగే మన అక్కడ ఉన్న లోకల్ సిబ్బంది కావచ్చు, మన సీనియర్
న్యూస్ రిపోర్టర్స్ మన వాళ్ళందరూ అందించినటువంటి వివరాలు బట్టి చూస్తే కనుక వాళ్ళు వీడియో తీస్తూ కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పడం కూడా మనం చూసాం. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది, నేను ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ విజయనగరం పర్యటనలో ఉన్నటువంటి హోంమంత్రి కూడా వెంటనే హుటాహుటిన విశాఖ బయలుదేరారు. అండ్ స్టీల్ మెల్డింగ్ షాప్ 1లో ల్యాడిల్ నుంచి ఈ ఉక్కు ద్రవం అంతా కూడా కింద పడిపోయింది. సీఎం దిగ్భ్రాంతి చెందారు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక మనం ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నటువంటి విజువల్స్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి చాలా క్లియర్ కట్గా. ఎందుకంటే చాలా 1500 సెంటీగ్రేడ్ డిగ్రీలకి పైబడి కూడా వాళ్ళు అక్కడ ఉక్కును కరిగిస్తూ ఉంటారు. రకరకాల అంటే మెల్ట్ షాప్ 2లో జరిగింది ఇది. సో దీనికి సంబంధించి అంటే చాలా ఉంటాయి ఇలాంటి పార్ట్లు, ఇలాంటి డిఫరెంట్ విభాగాలు చాలా ఉంటాయి అక్కడ. అలాగే క్షతగాత్రులకి అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశిస్తోంది. అండ్ హోంమంత్రి కూడా విజయనగరం నుంచి విశాఖ ఇమ్మీడియట్గా బయలుదేరడం జరిగింది. అండ్ ఈ మరుగుతున్నటువంటి ఉక్కు బకెట్లు జారి ఎప్పుడైతే పడ్డాయో దాంతో అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా భీతావహంగా తయారైంది. అసలు గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా కూడా బూడిద అయిపోయారు వాళ్ళంతా కూడాను. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదంపై ఆల్రెడీ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి అలాగే గాయపడ్డ వారికి అందుతున్నటువంటి ఈ ప్రస్తుతానికి అందుతున్న వాళ్ళకి అందుతున్న వైద్య సౌకర్యాలకు సంబంధించి కూడా అండ్ స్టీల్ మెల్డింగ్ ప్రాసెస్ అనేది కూడా ఇనుములో కార్బన్ శాతాన్ని తగ్గించడానికి జనరల్గా వాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రజెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్లో మొత్తం ఆ మరుగుతున్నటువంటి ఉక్కు బకెట్లే జారి కింద పడడం జరిగింది. సో ప్రమాద తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఒక రకంగా చూడాలంటే కనుక ఈ ఉక్కు ఫ్యాక్టరీలో విశాఖ స్టీల్ ప్లాంట్లో గతంలో May 23, 2025లో కూడా ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది స్టీల్ మెల్డింగ్ షాప్ 2లో. అంటే దీన్ని SMS2 అంటారు. ఇప్పుడు కూడా అక్కడే జరిగింది. భారీ అగ్ని ప్రమాదమే జరిగిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి మెషిన్లో ఆయిల్ లీక్ కారణంగా మంటలు చెలరేగి అప్పట్లో కేబుల్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి మెషిన్స్ కానీ చాలా నష్టం జరిగింది. ప్లస్ ప్రొడక్షన్ కూడా ఇమీడియట్గా నిలిచిపోయింది. అప్పుడు 2025లో రీసెంట్ పాస్ట్లో జరిగినటువంటి ప్రమాదంలో. ఓకే, అయితే అప్పుడు అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అంటే అడపాదడపా అక్కడ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, మనం రెగ్యులర్గా కవర్ చేస్తూనే ఉంటాం. మాట్లాడతాను.